చెప్పేసేసి ఆ ప్రైవేట్ సంస్థలతో ముందే వీళ్ళు మాట్లాడేసుకుని 20 రూపాయలకు 30 రూపాయలకు కొంటారు వాళ్ళ దగ్గర. 10, 15, 20, 30 ఆ టైంలో డిమాండ్. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో ఫ్లైట్ ఎక్కుతానంటే ఎట్టుంటది రేటు. అట్లాగే మనకి ట్రైన్లలో కూడా కొన్ని ఉన్నాయి, అదేదో ప్రీమియం తత్కాలు అట్లాగే ఉంటది. ఆ టైం కొన్న రేటు బట్టి రేటు పెరిగిపోతుంటది, డిమాండ్ని బట్టి. అట్లాగా ఇది పెడుతున్నారట. అది జరిగితే ఆ భారం వాళ్ళు ఎందుకు భరిస్తారు? అది ముందు చెప్పరు, తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ పేరుతో వేస్తారు. అంతే, ప్రభుత్వము దోపిడీకి గురవుతుంది, మనము దోపిడీకి గురవుతుంది. లాభపడేదా ప్రైవేట్ కంపెనీ వాడు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఎట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు కేబుల్ ఎంఎస్ఓలు ఎట్లయితే యజమానుల చేతిలోకి వచ్చేసినాయో, ఇవి కూడా వీళ్ళ చేతిలోకి వచ్చేసినాయి. ప్రైవేట్ పవర్ ప్లాంట్లు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు నడుపుతున్నారు కాబట్టి ఇదేదో జిమ్మికి జరుగుతుందని చెప్తున్నారు. అదొకసారి చెక్ చేసుకోవాలి. అదే కదా, రైట్. చూద్దాం మరి నిజంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. నిజంగా విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయనుకోవాలా, లేదంటే వేసవిలో విద్యుత్ షాక్ గట్టిగా తగులుతుంది అనుకోవాలి. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటేనే ఖచ్చితంగా